Turn your Bibles to the Acts of Apostles, 12th chapter, verse 6. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. చూడండి, ఇక్కడ పేతురు గారిని చెరసాల్లో పెట్టారండి. హేరోదు పేతుర్ని చెరసాల్లో పెట్టాడు. ఎందుకు? అతను ఏదో నరహత్య చేశాడనో, లేకపోతే ఏదో మానభంగం చేశాడనో, లేకపోతే ప్రభుత్వానికి ఏదో కీడు చేశాడని కాదు. యేసు సువార్తను ప్రకటిస్తున్నాడని హేరోదు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు, చెరసాల్లో పెట్టాడు. చెరసాల్లో పెట్టినప్పుడు 2 సంఖ్యల చేత బంధించబడ్డాడంట. ఆయన 2 సంఖ్యల చేత బంధించబడ్డాడు. ఇరుప్రక్క, కుడి ప్రక్క, ఎడం ప్రక్కన ఎవరున్నారు? సైనికులు. ఆయన ప్రక్కన నిద్రపోతున్నారంట. ఈయన కూడా నిద్రిస్తున్నాడు. ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. వాస్తవానికి ఆయన స్థితి ఏంటంటే, రేపు అంటే ఒక రోజు అయితే ఆ పేతురు గారిని చెరసాలను చంపేస్తారండి. అంటే మరణశిక్ష వేయబడింది, ఆయనకి చెరసాల్లో ఉన్నాడు. ఆ రాత్రి వేళ ఉదయం కాలము ఆయనకి మరణశిక్ష వేయబడుతుంది తెలిసినా సరే, ఇద్దరు సైనికుల మధ్య ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతున్నాడంట. ఏంటి? నిద్రపోతున్నాడు. సో రేపు నీ మరణం ఖరారు అయింది, రేపు నువ్వు చచ్చిపోతావనంటే రాత్రి నిద్ర పడుతుందండి? ఎవరికి నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. కానీ పేతురు క్రీస్తుని ప్రభువుని కలిగి ఉన్నాడు కాబట్టి, క్రీస్తు రక్తం చేత తన ప్రతి పాపాన్ని కడుక్కున్నాడు, రక్షణ పొందినవాడు కాబట్టి మరణానికి భయపడలా, నిద్రపోతున్నాడు. చక్కగా విశ్రాంతిగా నిద్రపోతున్నాడట. అవును, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని నిరీక్షించినటువంటి వారు సమస్యలకు భయపడరు, ఇబ్బందులకు భయపడరు. వారు రిలాక్స్గా ఉంటారు. నీ మీద ఒక 50 లక్షల అప్పు ఉందా? అయినా సరే, ప్రభువా ఈ 50 లక్షల అప్పు నీ మీద వేస్తున్నానయ్యా, నువ్వే చూసుకో అని చెప్పి రిలాక్స్గా పడుకుంటావు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైందా? దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారు వారి జీవితాల్లో నిస్సంకోచంగా, నిర్భయంగా, భయం లేకుండా వారు జీవించగలుగుతారు. మరణం నీ మీదకి వస్తున్నప్పటికీ రానే చూసుకుందాం అంటావు. ఎప్పుడు తెలుసా? ప్రభు నీ గుండెల్లో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తికి, ఏ వ్యక్తికి నువ్వు భయపడనక్కర్లేదు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ప్రభు మన పక్షమున ఉండగా నీకు విరోధి ఎవరు? ప్రభు మన పక్షం. వెన్ గాడ్ ఈజ్ ఇన్ అవర్ సైడ్, వెన్ గాడ్ ఈజ్ ఎట్ అవర్ సైడ్, హూ విల్ అగైన్స్ట్ అస్? మనకు వ్యతిరేకంగా ఎవడు ఉండగలిగి విజయం సాధించగలుగుతాడు? ఆలోచన చేయండి. మన ముందు గొలియాతు ఉన్నప్పటికీ దేవుడు మన పక్షాన ఉంటే, గొలియాతును తల నరికి మా శత్రువు యొక్క తలను ఏం తీసుకొస్తాం? మనం తిరిగి తీసుకొస్తాం. అది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప విశ్వాసం. ఫ్లైట్లు ఎక్కేటువంటి వారికి చక్కటి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అంటే ఒకసారో 2 సార్లు వెళ్ళినటువంటి వారికి ఎక్స్పీరియన్స్ ఉండదు. కానీ రెగ్యులర్గా ట్రావెల్ చేసేటువంటి వారికి ఫ్లైట్స్ ఎక్కినప్పుడు సుమారుగా చాలా కొన్ని వేల అడుగుల మీదకి వెళ్ళిపోతుంది కదా, 20,000 అడుగులు ఆ యొక్క ఫ్లైట్ ఎగురుతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే టర్బులెన్సెస్ అనేవి ఉంటాయి. టర్బులెన్సెస్ అంటే కొన్ని మేఘాలు ఉంటాయి. కొన్ని మేఘాలు ఫ్లైట్ని ఏం చేస్తాయంటే, అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఫ్లైట్ సిగ్నల్ సరిగ్గా పనిచేయదు. ఆ మేఘాల్లోకి వెళ్ళేటప్పటికి ఫ్లైట్ ఇలా ఏమవుతుందంటే ఇలా షేక్ అవుతూ ఉంటుంది. ఆ మేఘాలు చాలా డేంజరస్గా ఉంటాయి అన్నమాట. సో ఆ మేఘాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఫ్లైట్ అంత ఎత్తు నుంచి ఒకసారి దింపుతారు, మళ్ళా పైకి తీసుకొస్తారు. మళ్ళీ అక్కడంతా కూడా టర్బులెన్సెస్ ఉంటాయి, ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆకాశంలో. అప్పుడు ఫ్లైట్ చాలా ఎలా ఊగిపోతూ ఉంటుంది. లోపల ఆ పైలట్ వాళ్ళు చెప్తారు, టర్బులెన్సెస్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్, దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సీట్ బెల్ట్లు కట్టేసుకోండి అని మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. అందరూ కూడా సీట్ బెల్ట్లు కట్టేసుకొని మళ్ళీ యాక్టివ్గా ఉంటారు. ఆ టైంలో బాత్రూమ్లకి వెళ్ళటం ఉండదు, దయచేసి బాత్రూమ్కి వెళ్ళేటువంటి వారిని కూడా కూర్చోండి అని చెప్తారు. సో అలాంటి పరిస్థితుల్లో మొదటిసారిగా ట్రావెల్ చేసేటువంటి వారికి ఎలా ఉంటుందంటే, అయిపోయింది, ఇదే ఆఖరి రోజు అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎత్తైనటువంటి ఆ ప్రాంతం నుంచి ఫ్లైట్ మళ్ళీ అలా దిగి వస్తూ ఉంటుంది, మళ్ళీ పైకి లేపుతాడు, మళ్ళీ దిగిపోతుంది. అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది, ఫ్లైట్ ఏమైపోయింది, క్రాష్ అయిపోద్ది అనుకుంటాం మనం. నిజంగా కొన్ని పరిస్థితుల్లో కూడా క్రాష్ అయిన పరిస్థితుల్లో కూడా ఉన్నాయి, టర్బులెన్సెస్ అలా ఉంటాయి. అలా ఒక ఫ్లైట్ వెళ్తా ఉన్నప్పుడు ఆ ఫ్రంట్ రోలో ఒక అమ్మాయి కూర్చుందటండి. ఆ అమ్మాయికి 12 years, 12 సంవత్సరాలు. ఆ రోజు టర్బులెన్సెస్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఫ్లైట్ని. 20,000 అడుగుల నుంచి మళ్ళా కొన్ని 500 అడుగులు కిందకి దిగుతుంది, మళ్ళీ పైకి కిందకి దిగుతుంది. ఇలా పైకి దిగుతుంటే నిజంగా ఆ టైంలో కూడా ఆ టర్బులెన్స్కి చాలామంది వాంతులు చేసేసుకుంటారు. అందుని బట్టి ముందే సీట్ వెనకాల ఒక కవర్ ఇస్తారు, మనకి ఏమిస్తారు?
కవర్ ఇస్తారు. వాంతి వస్తే అందులో చేసేయాలన్నమాట. ఆ కవర్ కూడా ఆల్రెడీ పెడతా ఉంటారు. ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే వాంతి చేసేసుకోండి అని కూడా చెప్తారు. అలాంటి పరిస్థితులు అందరూ వాంతులు చేసేసుకుంటున్నారు, అందరూ భయపడుతున్నారు. ఈ రోజుతో ఆఖరి ఈ యొక్క ఫ్లైట్ ఏమైపోద్ది, క్రాష్ అయిపోద్ది అని భయపడుతున్న టైంలో ఒక అమ్మాయి మాత్రం నిశ్చింతగా అలా ఉందంట, నవ్వుతూ పాటలు పాడుతుందంట. పాటలు పాడుతుంటే కొంతమంది వెళ్ళి అడిగారట, ఏమ్మా నీకు భయం వేయట్లేదా, ఇక్కడ మాకు ఏమైపోతుంది, మొత్తం బాడీ అంతా తడిసిపోతుంది, చాలా భయం వేస్తుంది, నీకేంటమ్మా భయం లేదా, ఎందుకంత ధైర్యంగా ఉన్నావు అంటే ఆమె నవ్వుతో ఒక మాట ఉందంట, పైలట్ ఎవరు అనుకుంటున్నారు, మా నాన్న అందంట. పైలట్ ఎవరు, ఈ విమానాన్ని నడుపుతుంది మా నాన్న, మా డాడీ నడుపుతున్నాడు, మా డాడీ చాలా ప్రొఫెషనల్ పైలట్, ఆయన నేనున్నాను కదా ఫ్లైట్లో, ఎలాగైనా సరే గమ్యానికి చేరుస్తాడు అనే విశ్వాసం నాకుంది, అందులో బట్టి నేను భయపడను, మా డాడీ పైలట్ కాబట్టి ఆయన నడుపుతాడు, ఖచ్చితంగా నన్ను గమ్యానికి తీసుకెళ్తాడు, నన్ను ఎత్తుకుని ఇంటికి నడిపిస్తాడు ఆయన అని చెప్పిందట. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను తెలుసా, జీవితం అనేటువంటి ప్రయాణంలో కూడా చాలా టర్బులెన్సెస్ వస్తాయి. జీవితం అనేది కూడా ఒక ప్రయాణం, ఒక విమాన ప్రయాణం అనుకోండి. మన జీవితంలో కూడా చాలా టర్బులెన్స్ వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, సడన్గా దొమ్మివు లాంటి సమస్యలు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు, నీ బంధువులే నీకు శత్రువులు అయిపోయి నీ మీద నిందలు వేయచ్చు, ఏదో రకమైనటువంటి సమస్య నీ యొక్క జీవితంలో కూడా వస్తూ ఉండొచ్చు, టర్బులెన్సెస్ నీ జీవితంలో కూడా వస్తాయి. కానీ నేను నడిపించేటువంటి వాడు, నీ జీవితానికి పైలట్ ఎవరు తెలుసా, నీ ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఖచ్చితంగా నేను గమ్యానికి చేరుస్తాడు, ఖచ్చితంగా సురక్షితంగా నేను ల్యాండ్ చేస్తాడు, భుజాల మీద ఎత్తుకుని ఇంటికి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకున్నట్లయితే నీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది అయినా, నీ జీవితంలో ఎటువంటి టర్బులెన్సెస్ అయినా, నీ జీవితంలో ఎటువంటి హర్డిల్స్ అయినా, ఎటువంటి యుద్ధమైనా సరే మన పక్షాన ఆయన చేస్తాడు, మనల్ని అద్దరికి నడిపిస్తాడు. కొంత లేట్ అయితే అవ్వచ్చు, దేవుని కార్యాలు నీ జీవితంలో కొంత ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ ఆయన అలక్ష్యము చేయడు. హల్లెలూయా. నాకు ఈ మాట చాలా ఇష్టం అండి, చాలా నమ్ముతాను ఇది. దేవుని కార్యాలు మన జీవితంలో కొన్ని సందర్భాలు ఆలస్యం అవుతాయి, కానీ అలక్ష్యం మాత్రం చేయబడవు. అలక్ష్యం చేయడు దేవుడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. సో అడపదడప అటు ఇటు అయిపోద్దేమో, కానీ ఆయన చేయకుండా ఉండడు, కార్యం చేయకుండా ఉండడు ఆయన. ఎంత గొప్ప విశ్వాసం అండి. మరి ఆ టైంలో రేపు మరణించబోతున్నాడు అనగానే ఏ మనిషికైనా సరే నిద్ర పడుతుందండి, కానీ సురక్షితంగా నిద్రపోతాడు. రేపు ప్రయాణం ఉంటే రాత్రి మనం నిద్ర పడదు, అవునా? రేపు ప్రయాణం చేయాలంటే నిద్ర పట్టదు. రేపు ఇంటర్వ్యూ ఉంటే ఎంతమంది నిద్రపోతారు సురక్షితంగా? ఏం ప్రశ్నలు అడిగేస్తారో, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చెప్పాలని చెప్పి ఆ రాత్రంతా కూడా అలాగే ఉండిపోతావు. ఎగ్జామ్ ఉంటే చాలామంది నిద్రపోరు, ప్రయాణాలు ఉంటే నిద్రపోరు, కొంతమంది పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నిద్రపోరు, ఎందుకంటే రేపు ఏం కట్టుకోవాలి, లేకపోతే రేపు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పి ఈ ప్రిపరేషన్కి అసలు నిద్ర పట్టదు. మరి రేపు చంపేస్తున్నారంటే ఎలా నిద్ర పడుతుందండి? ఎన్నో మెమరీస్ కదా. అయినా సరే పేతురు గారు సురక్షితంగా నిద్రపోయాడట. ఎందుకు తెలుసా? ఒకవేళ బతుకుంటే ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు సేవ చేస్తాను, ఒకవేళ నేను ఈ లోకంలో కళ్ళు మూసిన మరుక్షణమే నా తండ్రి రాజ్యంలో, నా యేసే రాజ్యంలో కళ్ళు తెరుస్తాను అనే విశ్వాసం, నిరీక్షణ పేతురులో ఉంది కాబట్టి మరణానికి భయపడలేదు. హల్లెలూయా. అపోస్తులు చూడండి, ఎవరైనా మరణానికి భయపడ్డారా? when you observe all the apostles, they never scare for death. ఎప్పుడు కూడా మరణానికి భయపడలేదు. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు తీస్తే చావైతే లాభం, డెత్ ఈస్ ప్రాఫిటబుల్, డెత్ ఈస్ గెయిన్ అన్నాడు. అవును, నిజంగా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి నీకు మరణం కూడా లాభమే. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.